ఇక్కడ స్ప్రెడ్‌షీట్‌లో 35 స్టూడెంట్స్ నేమ్స్ ఉన్నాయి. వాళ్ళ రూల్ నంబర్, ఫీ పే చేసిండ్రా లేదా అని. కొంతమంది పే చేయలేదు. మనకు కనపడుతుంది నో ఆ రకంగా. నో పే చేయని వాళ్ళ పేర్లు నాకిక్కడ కావాలి. మీరు ఏ ఫార్మ్‌లో ఉపయోగిస్తారు? మీరు మీకో చిన్న టెస్ట్. పే చెయ్యని వాళ్ళ పేర్ల లిస్ట్ ఇక్కడ రావాలి నాకు. ఎంతమంది పే చేయలేదో టక్ 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 అని. చేయగలుగుతారా? నేను ఎంటర్ చేస్తా చూడండి. మీరు గనుక అదే ఫార్ములా అనుకున్నట్టయితే, మీరు సక్సెస్ అన్నమాట. మీరు కరెక్ట్‌గా నేర్చుకుంటున్నారు. ఈజ్ ఈక్వల్ టు ఫిల్టర్. ఏం చేయాలి ఫిల్టర్? మనకు పేర్లు రావాలి. అంటే అది బి కాలమ్‌లో ఉంది. బి2 నుంచి బి36 వరకున్నాయి. కామా. స్టేటస్ దేనిలో ఉన్నది? సి కాలమ్‌లో ఉంది. సి2 టు సి36. క్రైటీరియా ఏంది? నో. ఈజ్ ఈక్వల్ టు ఇన్వర్టెడ్ కామాస్ ఓపెన్, నో. ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్, బ్రాకెట్ క్లోజ్. ఎంటర్. చూసిరా? పే చేయని వాళ్ళ లిస్ట్ వచ్చేసింది ఇక్కడ మాకు. ఎంతమంది పే చేయలేదు? 2, 3, 4, 5, 6, 7, 8 మంది పే చేయలేదు. ఈ రకంగా మనము డేటాను ఫిల్టర్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన డేటా లిస్ట్ మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఇది ఫిల్టర్. మీకు తెలుసు కదా, ఇది అడ్వాన్స్డ్ ఫంక్షన్ అని. ఎక్సెల్ 365లో చాలా ఉపయోగాలు ఉంటాయి. మనము మన క్రియేటివిటీని బట్టి, మన అవసరాన్ని బట్టి మనము ఫార్ములాస్‌ను ఉపయోగించడం నేర్చుకున్నట్టు, అప్పుడు మన ప్రొడక్టివిటీ, ఎఫిషియన్సీ 2 కూడా చాలా ఇంప్రూవ్ అవుతాయి. అందరూ మనను అప్రిషియేట్ చేసేటువంటి స్టేజ్ దీనికి వెళ్తాం మనం.